చెన్నై సూపర్ కింగ్స్ కు కొత్త బౌలింగ్ కోచ్ మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం. చెన్నై సూపర్ కింగ్స్ కి కొత్త బౌలింగ్ కోచ్ గా శ్రీధరన్ శ్రీరామ్, కోల్కతా నైట్ రైడర్స్ కి మెంటర్ గా చేరిన అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ బ్రావో. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే కీలక నియామకం చేపట్టింది. తమిళనాడు మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్ ను తమ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ గా నియమించింది. ఇందుకు సంబంధించి సిఎస్కే ఎక్స్ వేదికగా సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు సిఎస్కే కి అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ గా పనిచేసిన బ్రావో కోల్కతా నైట్ రైడర్స్ కి మెంటర్ గా చేరారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నూతన నియామకాన్ని చేపట్టింది. ఈ విషయాన్ని తమ ఎక్స్ ఖాతాలో సిఎస్కే ప్రకటించింది. మా అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ శ్రీరామ్ శ్రీధరన్ కు సెల్యూట్ అని పేర్కొంటూ చపాక్ పిచ్ నుండి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లకు చాలా ఏళ్లుగా కోచ్ గా పనిచేసిన శ్రీధరన్ ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడని పేర్కొంది. కాగా తమిళనాడుకు చెందిన లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అయిన శ్రీధరన్ భారతదేశం తరఫున 8 వన్డేలు ఆడి 81 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు కూడా తీశాడు. 2000 సంవత్సరంలో అరంగేట్రం చేసిన శ్రీధరన్ 2004లో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. శ్రీధరన్ సిఎస్కే లో స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రధాన కోచ్ ఎరిక్ సైమన్స్ తో కలిసి పనిచేస్తారు. అతను గతంలో 2016 నుంచి 2022 వరకు ఆస్ట్రేలియాకు అసిస్టెంట్ కోచ్ గా, తర్వాత బంగ్లాదేశ్ కు T20 కన్సల్టెంట్ గా పనిచేశాడు. వన్డే ప్రపంచ కప్ కు ముందు అతను టెక్నికల్ కన్సల్టెంట్ గాను పనిచేశాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లతో శ్రీధరన్ కు అనుభవం ఉంది.